జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అనుమానం? అది ప్రచారమా సార్? నేను సింపతి గౌరవ దేనికి సింపతి? సింపతితో రాజకీయం చేతి ఎవరు ఇలాంటి వాళ్ళు మిగిలిపోయి అందరూ ఎప్పుడో మొదటి 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. సింపతి కాదండి. ఇవాళ 2014 పరిణామాలు, 2019 పరిణామాలు, 2024 పరిణామాలు తదనంతరంలో గౌరవ హైకోర్టులో ఉంది. అది వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద చిత్తూరులో కూడా రేపు ఆయనకి రోప్ పార్టీ ఇస్తారో నేను అదంటలేదు. ఈయనకి ప్రాణహాని అని ఎందుకు వస్తున్నది ప్రచారం? ఖచ్చితంగా ఉన్నాయి కదా, 2 సీరియస్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. నేను కూడా కాదు, జాతీయ స్థాయిలో ఎన్ఎస్జీ కమాండోస్ కూడా రిక్రూట్ చేసే పరిస్థితి ఉంది. దీనికన్నా ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఇచ్చిన కన్సల్టేట్ రిపోర్ట్ చూడండి. ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్. ఇంటెన్షన్స్ ఎవరివి? ఆ రోజు 45 నిమిషాలు లేట్గా వచ్చిన ఏవి వెంకటేశ్వర గారు కలెక్టర్లు అండ్ ఐపీఎస్ కాన్ఫరెన్స్కి. తదనంతరం ఆయనే వెళ్ళి పర్సనల్గా కలిసాడు ఆ కోడికత్తి సీన్ని. ఎవరు కలిసారో మీరే చెప్పండి. రెండోది, ఆ గులకరాయ ఉదంతంలో ఇవాళ ఎస్పీల స్థాయిలో రాణా గారు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో మీరే చూడండి. మూడోది, హైకోర్టు డెవలప్మెంట్స్ చూడండి. రేపు చిత్తూరులో కనుక ఆయనకి రోప్ పార్టీలు ఇచ్చి తీసుకెళ్తే ఏమవుతుందో చూడండి. లేకపోతే మళ్ళీ ప్రాణహాని ఉన్నది అనేది డిబేట్ కంటిన్యూ అవుతున్నట్టు. ఓకే, లక్ష్మి అంటే మళ్ళీ చంపేస్తారేంటి వాహనాల కింద? ఏమో మీరు అమెరికా నుంచి అయినా కొత్త స్పెషల్ కమాండో ట్రైనింగ్ వస్తారు, మళ్ళీ చంపేస్తారా వాహనాల కింద? ఏం వర్మ గారు ఆ మాట చెప్తున్నాడు? ఇప్పుడు రోప్ పార్టీ ఇవ్వకపోతే వాహనాల కింద తొక్కిచ్చేస్తారా వైఎస్సీపీ కార్యకర్తలని? గౌరవ న్యాయస్థానం దాని పరిగణలో తీసుకుని ఏం మాడిందో కూడా వినకుండా వచ్చేస్తాడు డిబేట్కి. కోర్టు చెప్పింది వినవు, కోర్టు చెప్పింది వినవు, జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందో వినవు. గుడ్డ చేళ్ళ పంటే తపేలా ఛానల్లో రాసిన స్క్రిప్ట్ పట్టుకొస్తావు, మా ప్రాణాలు తినేస్తూ ఉంటావు. అది బాలకోటయ్య. నీ మీద నాకు చాలా గౌరవం ఉంది, మంచి మిత్రుడివి. కానీ నువ్వు ఏంటంటే ట్రాక్ లూప్లో నాకు పోతావు ప్రతిసారి. అదే పెద్ద ప్రాబ్లం.